మీరు మారకపోతే మార్చేస్తాం అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారాయన. ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే యాక్షన్ తప్పదు అన్నారు. మరోవైపు లౌకికవాద ఓట్లను తొలగించకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అన్నారు టీపీసీసీ చీఫ్. తెలంగాణలో గురువారం నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. వరుసగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తోంది. జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. సర్ విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన దగ్గర అన్ని నియోజకవర్గాల రిపోర్టులు ఉన్నాయన్నారు. సర్ విషయంలో కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల్లో తీరు మార్చుకోకపోతే ఆ స్థానంలో వేరే వారిని నియమిస్తామన్నారు. ఇన్ఛార్జి మంత్రులకు ఈ హెచ్చరిక వర్తిస్తుందన్నారు. పేదల ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గ్రామాల్లో సర్పంచులతో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లౌకికవాదుల ఓట్లు పోకుండా అలర్ట్గా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓట్ చోరీ ద్వారానే గెలిచిందన్నారు మహేష్ గౌడ్. తెలంగాణలో అప్రమత్తంగా లేకపోతే బీజేపీకి అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందన్నారు. నేతలంతా హైదరాబాద్ వీడి వారి నియోజకవర్గాలకు వెళ్లాలని సూచించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ ప్రక్రియలో సీరియస్గా భాగం పంచుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఉదాసీనంగా ఉన్నమాట వాస్తవం. దాని మీదే ముఖ్యమంత్రి గారు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేస్ ఇమ్మీడియట్గా క్షేత్రస్థాయికి వెళ్ళాలి. 28లో ఎలక్షన్స్ ఉన్నాయి, మాకేంటి అనుకుంటే ఇలా ఇక్కడ జరుగుతుంది ఒక దుర్ప్రక్రియ. బీజేపీ పార్టీ లోతుగా లౌకికవాద ఓట్ల తొలగింపు ప్రక్రియని చేస్తుంది. ఇది అప్రజాస్వామికం. సో ఎమ్మెల్యేలు సీరియస్గా ఈ ప్రక్రియలో భాగం పంచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు సూచించారు. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు సూచించినారు. పార్టీ సుప్రీం, పార్టీ కింద మేమందరం కూడా. సో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తోచా తప్పకుండా సమర్థవంతంగా చేయాలనేది స్వయం గారు సూచన. గ్రామాల్లో వృద్ధులకు కాంగ్రెస్ కార్యకర్తలు సహకరించాలని సూచించారు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.